చేస్తుంటారు. ఒక గ్రామానికి వచ్చినప్పుడు ఏదో పెన్షన్ ఇవ్వడానికో ఏదో దానికి సంబంధిత అధికారులు వస్తుంటారు. అలాంటప్పుడు పలానా దగ్గర పూరి గుడిస్తుంది, దానికి పక్కా ఇల్లు నిర్మించాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలి అని అధికారులు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళ నిర్లక్ష్యం వల్ల నిరుపేద యానాదులకి ఈ విధంగా పూరి గుడిసెల్లో మగ్గిపోతున్నారు సంవత్సరాల తరబడి దీర్ఘకాలికంగా. ఏమ్మా, నీకు ఎంతమంది పిల్లలమ్మా? ముగ్గురు పిల్లలు. వీళ్ళు పిల్లలు చదువుకుంటున్నారమ్మా? ఏం క్లాస్ చదువుతున్నావా? ఇట్లా ఏం క్లాస్ చదువుతున్నావు? సెకండ్. నువ్వమ్మా? 2. నువ్వు పాప? అమ్మాయి ఏమి దూరం అని ఇక్కడి నుంచి మా స్కూల్లో పంపించండి. మీరు పంపించకపోతే మనకి నిరుపేద యానాదులకి మేము మామూలుగా ఏం చేస్తున్నాం అంటే సంబంధిత ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్టల్ స్కూల్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళు చేర్పిస్తాం. శుభ్రంగా చదివించండి, ఇళ్ళకాడ పెట్టుకోబాకండి పిల్లల్ని. అమ్మా, ఇప్పుడు మీకు దీనికి సంబంధిత అధికారులు తెలియపరిచారా? ఇది పూరి గుడిసె గురించి తెలియపరచలా మీరు? ఎవరైనా అధికారులు వచ్చి మీకు ఇక్కడ పక్కా గృహాలు కట్టిస్తామని చెప్పారు? ఇక్కడ స్థానికంగా ఎవరైనా వచ్చారమ్మా? ఎవరు రాలేదా? మీరు సచివాలయానికి ఎప్పుడన్నా వెళ్ళారా? ఆధార్ కార్డు గురించి పిల్లగాలకు వచ్చిన ఆధార్ కార్డులో ముగ్గురికి లేవు. ఆధార్ కార్డులో అమ్మాయి పోయింది. అమ్మాయిది వీళ్ళిద్దరికైతే అసలు పూర్తిగా లేవు. ఈ అమ్మాయి జెరాక్స్ కూడా లేదు. నీకుందా ఆధార్ కార్డు? మీ ఆయనకు ఉందా? ఆయన ఏం చేస్తుంటాడు మీ ఆయన? కూలి పనులకు పోతున్నారు. వీళ్ళు ముగ్గురు చిన్న పిల్లలను పెట్టుకొని ఈ పూరి గుడిసెలో ఉంటున్నారు. ఇది వచ్చి కాండ్రా ఎస్టీ యానాది కాలనీ, గూడూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. పంచాయతీ ఏదో వస్తుంది అన్నదా? కాండ్ర పంచాయతీ. పంచాయతీ కూడా కాండ్ర పంచాయతీ వస్తుంది. ఈ గ్రామాన్ని సంబంధిత అధికారులు సందర్శించి ఇక్కడ ఈ ఊర్లో చాలా వరకు పూరి గుడిసెలు దర్శనమిస్తున్నాయి. ఈ పక్కా గృహాలపై సంబంధిత అధికారులు నిరుపేద యానాదులకి అవగాహన కల్పించి పక్కా గృహాలకి వీళ్ళకి మంజూరు చేయాల్సిందిగా మా పిఎన్ యానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సరేమ్మా, మేము సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామమ్మా. వారు వచ్చినప్పుడు మీ సమస్యలు చెప్పండి. సరేమ్మా, అంటే ఈ వీడియోని మేము సంబంధిత అధికారులు పంపిస్తాము. అప్పుడు మీకు అధికారులు రాగానే మీరు చెప్పండి విషయం. ఆ పాపని వరకు చేర్పించే విధానం చూడండి. సరేమ్మా. ఎస్టీ కాలనీలో ఎక్కువ మనకి పూరి గుడిసెలే, ఇక్కడ ఇటు నుంచి వచ్చాము, ఇప్పుడు పూరి గుడిసెలే దర్శనమిస్తున్నాయి. అంటే దీర్ఘకాలికంగా ఇక్కడ కూడా ఇది పూరి గుడిసెలే అనమాట. చూడండి, ఇంకా కూడా మనకి నిరుపేద యానాదులకి పూరి గుడిసెలే దర్శనమిస్తున్నాయి. ఏ కాలనీకి వెళ్ళినా కూడా, ఏ యానాది సంఘానికి వెళ్ళినా కూడా ఒకటి ఉంది. ఇది ఎప్పటి నుంచి ఉందో ఇక్కడ అడిగి తెలుసుకుందాం. ఇక్కడ వీళ్ళు బాధితులు ఉన్నారు. ఏమ్మా, ఎప్పటి నుంచి ఉంటున్నావు అమ్మా ఈ గుడిసెలో? అంతకుముందు ఇక్కడే, అంటే ఈ గుడిసె మళ్ళీ పడిపోతే మళ్ళీ ఇక్కడే కట్టుకొని ఇక్కడే ఉంటున్నారు. నీళ్ళు వచ్చినా కూడా ఇంట్లోకి వస్తున్నాయి. నీళ్ళు వచ్చినా మరి ఇదే కదా, దీనికి అసలు దారబంధనం కూడా లేదు కదా. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది. అంటే గుడిసె అన్నమాట. ఆ సిమెంట్ రోడ్డు, అది సిమెంట్ రోడ్డు. ఇది దీనికి వచ్చి మామూలుగా ఎంత డౌన్లో ఉందో చూడండి. వర్షం వస్తే నీళ్ళంతా లోపలికి వెళ్ళిపోతాయి. వీళ్ళు ఏ విధంగా అంటే వీళ్ళు